శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ మన అంటున్నాడు ఏంటారా అనుకుంటారా? మనందరిది కదా ఆది అష్టాలజీ. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ ఫారిన్ కంట్రీస్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉన్న వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ద ప్రొఫెషనల్ CME అండి, నేను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను MA అస్ట్రాలజీ కూడా చేశాను, అది పక్క పెడదాం. సరే రండి, మనం ఇప్పుడు 17th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు కూడా ఈ వారం రోజులకి ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. అద్భుతంగా ఉండబోతుందండి, చెప్తాను నేను. అంతేకాకుండా మీ జాతకాలు మీరు తెలుసుకుంటే, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా సరే మీకు బాగా అలవాటు కదా. నేను అంతకుముందు అమెరికా కూడా వచ్చాక మీ దగ్గరికి. సరే పక్క పెడదామండి. ఏదైనా విదేశాల్లో ఉన్న వారందరూ కూడా మన ఇది ఇక్కడ స్వదేశాల్లో ఉన్న వారికైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నారండి. ఖచ్చితమైన రిజల్ట్స్ మరి ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. KP అస్ట్రాలజీ కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది కాబట్టి దాని ప్రకారం కూడా చూసి మ్యారేజెస్ ఎప్పుడు అవుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, అదే మ్యాచింగ్ ఎలా ఉంటుంది అంటే వధువర్ల మ్యాచింగ్, ఇట్లా అనేక రకాలుగా నేను పరిశీలిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను చూశాను, ఆది అస్ట్రాలజీని ఇంకో ఆయన కూడా పెట్టాడు. సో ఒకటేనండి, నా ఆది అస్ట్రాలజీ అంటే ఏ అని ఉంటుంది, ఏ ఫర్ ఆది, ఇంకో ఏ అంటే ఆస్ట్రాలజీ. ఆది అస్ట్రాలజీ అని ఉంటుందండి, ఏ అని ఉంటుంది, అది చూడండి. ఎందుకంటే చాలామంది అక్కడ కూడా చూడడానికి అవకాశం ఉంది. సో నాదే ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే నా దాంట్లోనే ఎవరికి ఇవ్వను, నా నెంబర్లు కూడా మార్చేసి వేరే వాళ్ళు పెట్టుకుంటాను కొద్దిగా కూడా విన్నాను నేను. అదేం ఉండదండి. 7075389589 క్లియర్గా చెప్పడం కోసం అందుకే చెప్తాను నేను. సరే, ఈ వేరే నెంబర్ ఫోన్ నెంబర్ మార్చడం కానీ ఎవరికో ఇచ్చేసేయడం కానీ ఏం జరగదండి. నేనే స్వయంగా చూసి మాట్లాడతాను తప్ప నా అసిస్టెంట్లు ఎవరో మాట్లాడుతాం అని చెప్పి మీకు ఫోన్ చేస్తే నమ్మకండి. సరే, అది పక్క పెడదామండి. మొత్తం అంతా జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం ఎంత చెప్పాను నేను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ జాతకాలు మీరు పంపించండి, నేనే మీకు డైరెక్ట్గా అటెండ్ అవుతాను. షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మేము అటెండ్ అవ్వలేకపోవచ్చు. మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. అది చాలా మాట్లాడడం వల్ల ఇంటిమసీ పెరుగుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు చెప్తారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా వృషభ రాశి నిజంగా అదృష్టవంతులండి మీరు. వృషభ రాశి వారికి చంద్రుడు కూడా యోగిస్తున్నాడు చూడండి. 3rd హౌస్ లార్డ్ మీకు పాపి చంద్రుడు నా 17, 18 తారీఖుల్లో రోహిణి నక్షత్రంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడంటే ఆభరణ యోగం కలిగి తీరుతుంది. అంతేకాదండి, మీరు చక్కగా ప్రయాణాలు చేస్తారు, చక్కటి ఆలోచనలు ఉంటాయి, తెల్లటి బట్టలు, మంచి మంచి వస్త్రాలు కూడా కొనుక్కుంటారు మీరు. ఆ వస్త్రాలని అస్త్రాలుగా వాడతారంటారు కదా, అంటే మంచి మంచి వాటికి వాడుతూ ఉంటారనమాట. ఫంక్షన్స్కో, దేనికో, పెళ్ళిళ్ళకో అద్భుతమైన అస్త్రాలు అంటే అదనమాట. మనం తీసిన వస్త్రాలని అస్త్రాలుగా వాడతాం, అంటే చక్కగా మంచి మంచి వాటికి పనులకు వాడతాం. రాస కోసం అనుకోండి. సరేనండి, గురు శుక్రులు చంద్రుడు కలిసి 19వ తారీఖు 20వ తారీఖు ఉన్నారండి. ద్వితీయ భావంలో గజకేసరి యోగంలో ఉన్నాడంటే మీకు అదృష్టం కాక మీరు ఏమన్నారండి. గజకేసరి యోగం అంటే గజము అంటే ఏనుగు అంత బలం కలవారని, కేసరి అంటే సింహం అంత పరాక్రమవంతులని, అంటే ఎటువంటి పరిస్థితులు అయినా సరే మీరు ధైర్యంగా నిలబడగలరని ఖచ్చితంగా చెప్పట్లా, ఖచ్చితంగా ఉంది. శుక్రచంద్రులు అంటే ఇంకా సంగీత సాహిత్యాల్లోనూ నృత్య కళాకారులుగాను అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూనే ఉంటారు. గజకేసరి యోగాలు ఉండవాలి కదండి. ధైర్యం ఎక్కువ ఉండడము, డబ్బు సంపాదన ఎక్కువ ఉండడము, తేజస్విగా ఉండడము, పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఉండడము ఏంటంటే సామాన్యమా మీకు? నేను చాలా తక్కువ చెప్తానండి బాబు, ఎందుకంటే లెంగ్త్ సరిపోతుంది. అతను అలా అరగలంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. సరే, అది పక్క పెడదామండి. చంద్రశుక్రుల వల్ల వస్త్రాలు బాగుంటాయి. ఇందా చెప్పినట్టు చదువు బాగుంటుంది. ఆభరణ యోగం ప్రమాణం. గురుడితో కలిసి శుక్రుడు వల్ల అమ్మాయి పడడానికి అవకాశాలు. ఇలాగా మీకు బాగా ఇంకా చెప్పాలంటే భోజన వసతులు. ఎక్కడికి వెళ్ళండి చక్కటి బట్టలు పెట్టి భోజనం పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపిస్తూ ఉంటారు. అంతటి పవర్ మీకు భగవంతుడు ఇచ్చాడండి. కింద జన్మ చేసిన పుణ్యఫలం. అదొకటి. బుధ శుక్రుడు కాంబినేషన్ ఉందండి. మళ్ళీ 21వ తారీఖు నుంచి శుక్రుడు
మీ 3వ భావంలోకి వచ్చాడు, బుధుడితో కలిశాడు. బుధ శుక్రులు ప్రయాణాలపై ప్రయాణాలు చేస్తుంటారు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు, బట్టలు కొనుక్కుంటుంటారు, మీ చెల్లెళ్ళని కలుస్తుంటారు. మీ చెల్లెళ్ళకి ఏం కావాలో అనేది మీరు ఇమ్మీడియట్గా కొని పెడతారు, వాళ్ళకి సపోర్ట్గా చేస్తారు, లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు. ఎక్కువగా ప్రయాణాలు చేయడంతో పాటు శుభవార్తలు వింటారు, ధైర్యం ఎక్కువ, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయండి. ఆలోచనల్ని కార్యరూపం పెడతారు, సక్సెస్ అయితేతారు. రవికేతువులు చతుర్థ భావంలో, రవికేతువులు 4th హౌస్ లార్డ్ 4th హౌస్లో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి కేతువే మంచి శుభ ఫలితాలు ఇస్తాడండి. చక్కగా మీరు వాహనాలు కానీ, అపార్ట్మెంట్లు కానీ, గృహాలు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. రవికేతువులు 4th భావం చతుర్థ భావం ఉన్నాడు కాబట్టి తండ్రి గారికి కూడా బాగుంటుందండి. రవి తండ్రికి ఇబ్బంది అంటే తండ్రికి సంబంధించిన వాడు కదా రవి. ఆయన చతుర్థ భావం ఉన్నప్పుడు కూడా చాలా మంచి పనులు చేస్తాడండి. ఏదైనా భయపడాల్సిన అవసరం లేదు. కానీ పంచమ స్థానంలో కుజుడున్నాడు. పంచమ స్థానం వృషభ రాశి గారు పంచమ స్థానంలో కుజుడు అంటే జనరల్గా మగపిల్లవాడిని ఇస్తాడు, అది జరుగుతాం. మనం ఏమంటాం అంటే జనరల్గా పుత్ర సంతానం కలుగుతారు అని చెప్పి అంటాం. కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి మీకు. ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నారండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా చెప్పే సూచన ఏంటంటే పెద్ద ఇబ్బందికరమైన కాదు. మీకు డెలివరీ టైంలో ఈ ఆగస్టు నెల సెప్టెంబర్ నెలలో ఉండుంటే డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ అవ్వడం తక్కువ, సిజేరియన్ ఆపరేషన్ అవ్వడం ఎక్కువ. మీ జాతకాల రీత్యా బహుశా ఏమైనా మీకు నార్మల్ డెలివరీ అవుతుందేమో తప్ప జనరల్గా ఏంటంటే కుజశనుల కాంబినేషన్ వలన వాళ్ళకి ఆపరేషన్స్ చేసి బ్లడ్ కూడా కనిపిస్తుంది. మీకు కనపడదంటగా జనరల్గా బ్లడ్ వస్తుంది ఒంటి మీద, ఆపరేషన్స్ చేస్తారు. ఇది చేయాలని నేను అనుకుంటానండి, ఏమీ అనుకోను. నేను మంచి జరగాలని కోరుకుంటా. కానీ మీకు మంచి జరగాలి కాబట్టి వాళ్ళు ఆపరేషన్ చేస్తారు కాబట్టి సక్సెస్. సరే, అది పక్క పెడదామండి. మీ పిల్లలకి మీ సంతానం కూడా వాళ్ళ ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే వాళ్ళకి కొంతమంది ప్రయాణాలు కానీ, లేకపోతే చదువుకోవడం వల్ల వెళ్ళడం కానీ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి కూడా దెబ్బలు తగులుతుంటాయి. మీకైనా తగులుతున్నాయి, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, పాదాలకు సంబంధించిన దెబ్బలు తగులుతాయి, నీటి ప్రమాదం వల్ల ప్రమాదాలు ఉంటాయి. వీటికి జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లల్ని మీరు కూడా. అంతే కదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ లాసులు రావడానికి అవకాశం ఉందండి. దయచేసి స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళినా డబ్బులు ఖర్చు అయిపోతాయి, లాసులు వస్తాయి. నేనేమి సరదా కోసం ఏం చెప్పను, అక్కడ ప్రభావం గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అవే చెప్తాను నేను. జనరల్గా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తా, ఎక్కువ చెప్పను. సరే, అది పక్క పెడదామండి. ఏదేమైనా గురు ప్రభావం మీకు చాలా బాగుంది కాబట్టి, మీకు చాలా బాగుందంటే అర్థం ఏంటంటే 6వ భావానికి ఉంది కాబట్టి మేనమామలుగా బాగుండడము, ఆరోగ్యవంతులుగా ఉండడము, అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. శత్రువు వల్ల వచ్చే బాధలు తక్కువ. ఇంకా చెప్పాలంటే మీకు మీకు వివాహాది వేడుకలు అన్నారా, అది కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. వివాహాధిపతి అయినటువంటి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు పంచమ భావం ఉన్నాడు కాబట్టి కొద్దిగా వివాహాల సందర్భంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అయితే అగ్ని ప్రమాదాలు రావడము, లేకపోతే వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ ఉండడము, కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఉండడానికి అవకాశం ఉంది. కళ్యాణ మండపాల్లో వాటిల్లో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా చక్కటి ఆరోగ్యవంతులుగాను, ఆయుష్ గలవారుగాను, అదృష్టవంతులుగాను అద్భుతంగా బాగా ఎక్కువ ఉందండి. మీకు భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు మీరు. అంతేకాకుండా భాగ్యాధిపతి కూడా లాభంలో ఉన్నాడు. అది మీకు చాలా బ్యూటిఫుల్ అండి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు 9, 10, 11 స్థానాలు. అంటే ఏంటరా మాకేం నాలెడ్జ్ లేదు కదా, ఇవన్నీ చెప్తున్నావు ఏంటరా బాబు అని అంటారు కదా మీరు. జనరల్గా మాకు తెలియదు, మా జాతకాన్ని తెలియదురా, 7వ భావం 9వ భావం అంటారు. అంటే అవన్నీ పక్క పెట్టించండి, ఆ భావాలు పక్క పెట్టండి. కాకపోతే మీకు ఏం జరగబోతుంది 9వ భావం అంటే జనరల్గా ఆ రాహువు ప్లేయర్ ఉండడం వల్ల ఏం చేస్తాడు, కుజుడు ఉండడం వల్ల ఏం చేస్తాడు అని చెప్పుకుందాం. 9వ అంటే యాక్చువల్గా 9వ భావం అంటే జనరల్గా అంటే మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పైగా మీరు అక్కడ ఉన్నత విద్య కోసం వెళ్తారు. శనీశ్వరుడు బాగున్నాడు కదండి. కొంతమంది సినిమా పొజిషన్లో ఉన్నవాళ్ళు సినిమాల కోసమనో, యాంకరింగ్ కోసమనో, లేకపోతే మొత్తానికి అయితే విదేశాలు వెళ్తారు. మీరు సన్మానాలు జరుగుతాయి, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే మీ శని కారకత్వాల్లో ఉన్నటువంటి బిజినెస్ ఉన్నాయి చూసారా, ఫార్మా రంగము, టెలివిజన్ రంగము. ఆ టెలివిజన్ కూడా శని సంబంధించిందే. అలాగే కొంతమందికి ఏమో కోల్ రంగము అంటాం కదా, కోల్ సంబంధించిన వాళ్ళు, ఇలాగా ఫార్మా, కొంత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇలాగ అందరికీ కూడా వాళ్ళ వ్యాపారాభివృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వాడికి దశమ స్థానంలో రాహు ఎక్స్ట్రాడినరీ కరెక్ట్. బాహులు మీకు తిప్పుతాడు భుజాల మీద. నిజంగా భుజాల మీకు తిప్పుతాడంటే కాదు, అంటే రాహు ప్రభావం వల్ల ఏంటంటే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారికి దర్శనం చేయిస్తాడండి బాబు ఆయన. అంతకంటే మనకి ఏం కావాలి? శక్తిపీఠాలు అంటారు సార్, అమ్మవారి శక్తిపీఠాలు, కనకదుర్గమ్మ అమ్మవారికి ఆలయాల దర్శనాలు ఖచ్చితంగా రాహు చేయించి తీరుతాడు. అంతేకాకుండా రాహు
శివుడికి అభిషేకాలు కూడా చేయించడంలో మునగాడాయన బ్రహ్మాండంగా చేస్తారు మీరు. అంతేకాదండి, దశమ రాహు ఉండడం వల్ల సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. ఇంకేం కావాలండి? ప్రజాదరణ, ప్రజాభిమానం ఎక్కువ నిండుగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం చెప్పినా కూడా 99% ఎక్కువ % మంచి చెప్పడానికి, కరెక్ట్గా వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారో చెప్పడానికే నేను ట్రై చేస్తుంటాను. కొన్ని సందర్భాలు తప్పులు కూడా నాకు కూడా తప్పులు అవ్వచ్చు, కానీ అవన్నీ కూడా జాగ్రత్తగా చెప్తుంటాను నేను. సరే, అది పక్కకు పెడతానండి. విమాన సంస్థలో ఉన్న వారికి ఉద్యోగాలు కూడా వస్తాయండి, బాగా ప్రమోషన్స్ వస్తాయి. అయితే ఇంక ఫైనల్గా ఏంటంటే శనీశ్వరుడు లాభంలో ఉన్నాడు. లాభంలో శని వక్రగతిలో ఉన్నాడండి. శనీశ్వరుడు కుజ దృష్టి ఉంది. ఖచ్చితంగా మీ పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బంది కలుగుతుంది. అయితే వాటర్ సైన్లో అంటే వాటర్ వల్ల ఇబ్బంది అంటే మీకు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తే కొద్దిగా ఇబ్బంది పడ్డాము, నదుల దగ్గరికి వెళ్తే మునిగిపోరు కానీ కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఏదైనా శనీశ్వరుడు వల్ల లాభాలు అధికంగా ఉంటాయి మాట అని మాత్రం నిజమే. శనీశ్వరుడు రాహు మిమ్మల్ని కాపాడుతాడండి. ఇంకా చెప్పుకుంటే ఇలా టైం అయిపోతుంటుంది. వృషభ రాశి వారికి శనీశ్వరుడిని పూజించడం వలన, అమ్మవారిని పూజించడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కువ పూజించడం వలన శుభఫలితాలు ఎక్కువ ఉంటాయి మీకు. 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి అండి పరిష్కార మార్గాలు, పరిహారాలు, అది రెమెడీస్ ఏముంటాయి సార్ మాకు చెప్పండి అని అనుకుంటాం. మనం ఎవరైనా అడుగుతాం కదా సార్, అంటే ఏంటి 12 రాశుల వారు ఎలా బయటపడతాం, ఎలా బాగుంటుంది అంటే జనరల్గా ఏంటంటే శనీశ్వరుడు వలన, కుజుడి వలన చాలా దోషాలు ఉన్నాయండి. ఒక్క వృషభ రాశి వారికి, తులారాశి వారికి అలా మహానుభావులు. మిగతా రాశులు అందరూ కూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. అన్ని రాశుల వారికి శని కుజుల వలన దోషాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే శని కుజులకి పడదు. శని కుజుల కాంబినేషన్స్ ఉంటే వాళ్ళకి ఆపరేషన్స్ అవుతాయని, దెబ్బలు తగులుతాయని, మీన రాశిలో ఉండడం వల్ల జలకండం ఉంటుందని, శని కుజులు కలిసి ఉంటే జలకండం ఉంటుంది కదండి. ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. కరెక్ట్, నిజమే. ఎందుకంటే శని కుజులు ఆగస్టు నెల మొత్తం కూడా యాక్సిడెంట్స్, వరదలు, వర్షాలు ఇవన్నీ ఉండడానికి, అగ్ని ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం వాటి నుంచి అందరం బయట ఎలా పడతాం? రాజకీయ నాయకులు కూడా అంత బాగలేదు. మరి ఎట్లా అంటేనంటే ఏం లేదండి. ముఖ్యంగా శనీశ్వరుని మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే. శనీశ్వరుడిని ఎక్కడికి వెళ్ళినా సరే శనీశ్వరుడిని పూజించాలంటే మనకి ఏది ముందుకెళ్ళాం. స్వామిని ఎలా పూజిస్తాం? తైలాభిషేకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా పూజించాలండి ఆయన్ని. ఆయనకి వస్త్రం సమర్పించడము, నల్ల నువ్వులతో చేయడం మీకు తెలియదే ఉందండి. బెల్లం నైవేద్యం పెట్టడం, ఇలా చాలా స్వామివారిని ప్రతి వారం వీలున్నప్పుడల్లా శనివారం పూట శనీశ్వరుడు పూజించడము, ఆంజనేయ స్వామి వారి సింధూరం రాయించడము, అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా మల్లెపూలతో దండలు ఇవ్వడము, వస్త్రాలు సమర్పించడము, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేయడము. ఎవరైతే శివుడికి నిత్యం అభిషేకాలు చేసుకుంటుంటారో వాళ్ళ దగ్గరికి ఎటువంటి ప్రమాదాలు రావు అలా చేసుకోవడం వల్ల. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని కుజుడు శని చూస్తున్న కుజుడిని యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఆగస్టు నెలలో ఎలా ఉంటాయో. కానీ అవన్నీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుజుడు కూడా అగ్ని ప్రమాదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఏదైనా కుజ ప్రభావం కూడా మనకి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని మల్లెపూలతోటి, ఎర్రని పుష్పాలతోటి పూజించాల్సిందే మనం. ఆ టైంలో మల్లెపూలు వస్తే పర్లేదు. అంతేకాకుండా స్వామివారిని మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడం వల్ల, ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఉంటాయి అక్కడ దర్శించడం వల్ల, స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయండి. ముఖ్యంగా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన అంటే ఇద్దరు స్వామివారిని అమ్మవారిని పూజించుకోవడం వల్ల, ముఖ్యంగా అమ్మవారిని కూడా పూజించాలండి 12 రాశుల వారు కూడా. ఏ అమ్మవారు అంటే నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వలన నిత్యము సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను చాలా బుక్స్లో చాలామంది గురువుగారు చెప్పగా నేను విన్నాను కూడా. అది కూడా ఆచరిస్తూ ఉంటాం మనం. అలాగే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి కళ్యాణాలు చేయించడం వల్ల, కనకదుర్గ అమ్మవారు కాదు కదండి నేను చెప్పేది, భ్రమరామ అమ్మవారి కళ్యాణం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం వల్ల, అలాగే అమ్మవారికి కొంతమందికి అమావాస్య కొన్ని చోట్ల ఏమో పౌర్ణమి పూట చండీ హోమాలు చేస్తున్నారు. చండీ హోమాలు కూడా చేయించడం వల్ల కూడా అన్ని శుభఫలితాలు కలుగుతాయండి. ఏదేమైనా ఆగస్టు నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారిని కలువు పూలతో పూజించడం వల్ల ఎంత అదృష్టం అంటే అంత అదృష్టవంతం కాలేం, అంత అదృష్టం పట్టుకుంటుంది. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆ చెడు ప్రభావాలు కాలేము, మనకు అటువంటి పరిస్థితులు రావు. ఇక్కడ అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు. సో ఈ ఆగస్టు నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందండి. ఎక్కువ వానలు కురుస్తాయని నా ఇన్స్టిట్యూషన్. సో ఈ విధంగా అమ్మవారిని పూజిద్దాం, మనం మంచి మార్గంలో నడుద్దాం. ఏదేమైనా ఇదంతా కూడా ఈ మాసం అంతా కూడా ఓర్పు, సహనము, పైగా మాట పొదుపు ఉన్న వారికి
చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయి.